చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జమీల్ గారు నమస్తే. జమీల్ గారు, మనం చూస్తా ఉన్నాం నిన్న పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో విలువైన పారిశ్రామిక భూములను కాపాడే ఉద్యమం కొనసాగిన సందర్భం. నిన్న ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించారు. దాదాపు 9,292 ఎకరాల విలువైన భూమి దశాబ్దాల తర్వాత హైదరాబాద్లో ప్రభుత్వానికి అందుబాటులో వస్తున్న ఈ భూమిని ఎలా తెగనమ్ముతారు, అక్కడ విలువైన భూములను దాదాపు 5 లక్షల కోట్ల భూములను ఈ రకంగా తెగనమ్మి భారీ కుంభకోణానికి తెరతీశారనే అంశాన్ని ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చిన అంశం మనం చూసాం. ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటన కూడా బీఆర్ఎస్ శ్రీకారం చుట్టిన ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తం పాలసీని అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసి మళ్ళీ భూములను వెనక్కి తీసుకుంటామని కూడా నిన్న స్పష్టం చేసిన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఇష్యూ? నిన్నటి సంఘటనను చూసినట్టయితే తెలంగాణ భవిష్యత్తు పట్ల, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ ప్రజానీకం పట్ల, తెలంగాణకు ఉన్నటువంటి వనరుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి మరొక్కసారి నిరూపితమైంది. అంటే తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా ముందుండి కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి నిన్న స్వయంగా కేటీఆర్ గారు రోడ్డు మీదకి వచ్చి వారు ఏదైతే నిన్న కార్యక్రమాలు చేసిండో అవన్నీ చూసినప్పుడు తెలంగాణ ప్రజలకు అందరికి కూడా అర్థమైంది. ఇంకో బాధాకరమైన అంశం ఏంటిది అనంటే, ఈరోజు రాష్ట్రానికి అత్యున్నత పీఠమైనటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఆయన కన్నంతా కూడా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద పడ్డది. ఆయన అక్కడ పోయి లగచర్లలా భూములు గుంజుకొని అక్కడేదో తన అల్లునికి లాభం చేస్తా, తన కుటుంబ సభ్యులకు లాభం చేస్తా అని చెప్పి అక్కడ చేసే ప్రయత్నం చేసి అక్కడ భంగపాటుకు గురైండు. ఆ తర్వాత హెచ్సియు భూములు అమ్ముకునే ప్రయత్నం చేసిండు. ఆ హెచ్సియు భూముల సందర్భంలో కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ ముందున్నది. అక్కడ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సుమోటోగా జైలుకు పంపుతాం చీఫ్ సెక్రటరీని అని చెప్పి కోప్పడితే తప్ప ఆ భూముల అమ్మకం అన్నది ఆగలేదు. లఘుచర్ల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వీళ్ళందరూ కూడా సహకారం చేసిర్రు. అయినా అక్కడ ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ఆదుకున్నది. ఇప్పుడు ఈ హిల్ట్ పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకునే ప్రయత్నం చేస్తే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అయితే ఈ భూములు అమ్ముకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొకటి ఏంది అనంటే ఇవన్నీ కూడా పరిశ్రమలకు కేటాయించినటువంటి స్టేట్మెంట్ మన పిసిసి అధ్యక్షుని ద్వారా కూడా వచ్చింది. ఏంటిది అనంటే, ఈ కాలుష్యకారక పరిశ్రమలను మేము ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పి. మీరు కాలుష్యకారక పరిశ్రమలను కాదు, అసలు హైదరాబాద్ లో మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక కొత్త పరిశ్రమ తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు మరి ఇక్కడ నుండి అమరావతికి తరలించే కుట్ర ఏదన్నా జరుగుతా ఉన్నదా? ఈ హైదరాబాద్ అంటేనే నిజాం కాలం అప్పటి నుంచి కూడా రకరకాల పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. సనత్ నగర్ అనేది ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఉర్దూలో సనత్ హుర్ఫత్ అంటారు, అంటే ఒక ఇండస్ట్రీ అని అంటారు. అక్కడ సనత్ నగర్ అన్న పేరు పెట్టి ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీరు ఇలా సనత్ నగర్ లో కావచ్చు, పాషమైలారంలో కావచ్చు, లేకపోతే ఇంకా పటాన్ చెరువులో కావచ్చు, ఎక్కడ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమల భూములన్నీ కూడా అమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను వెళ్లగొట్టే ఒక కుట్ర జరుగుతా ఉన్నది. మరి పరిశ్రమలు పోతే ఆల్రెడీ ఇక్కడ మీరు ఒక్క నిరుద్యోగి కొత్తగా ఉద్యోగం ఇచ్చింది లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లు, బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన పరీక్షలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మీరు నియామక పత్రాలు ఇచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కటి కూడా మీరు ఉద్యోగం ఇయ్యని పాపాన పోలేదు. అటువంటి వాళ్ళు ఉన్న ఉద్యోగాలు ఒడగొట్టి ఈ నిరుద్యోగులను రోడ్డు మీదకి తీసుకొని వస్తారా? ఈ కార్మికులను రోడ్డు మీదకి తీసుకొని వస్తారా? మరి పరిశ్రమలన్నీ కూడా తరలిపోతే ఇక్కడ పనిచేసుకుని బతికేటువంటి వాళ్ళు లక్షలాది మంది కార్మికులు ఎక్కడ పోవాలి? ఈ విలువైన భూములు మీరు అమ్ముకొని మరి డబ్బులన్నీ కూడా ఢిల్లీకి మూటల రూపంలో పంపే కుట్ర జరుగుతా ఉన్నదా, లేకపోతే బిగ్ బ్రదర్స్ కు రియల్ ఎస్టేట్ కొరకు జరుగుతా ఉన్నదా? ఇలా మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఆందోళనకు గురి అవుతా ఉన్నది. ఈ భూములు అమ్ముకునుడేంది, వస్తే మన కొత్త పరిశ్రమలు దేకపోగా ఉన్న పరిశ్రమలను ఎల్లగొట్టుడేంది? ఇక్కడికి వెళ్లి అసలు ఈ తుగ్లక్ పరిపాలన నడుస్తా ఉన్నది. ఒక ముఖ్యమంత్రి కాకుండా యావత్ క్యాబినెట్ కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అవతారం ఎత్తి ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ అమ్ముకోదిందామన్న ఆలోచన వీళ్ళు చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ అంతా కూడా బాధపడుతున్నది. ఇంకొక బాధాకరమైన అంశం ఏంటిది అనంటే, ఇప్పుడు ఈ పాలసీ తప్పు అని చెప్పి ఎప్పుడైతే ప్రతిపక్షం వేలెత్తి చూపెట్టిందో మీరు ఆ పాలసీని
సమీక్షించుకోకుండా అసలు మేము రహస్యంగా చేద్దాం అనుకున్నది ఇది బయటకు ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదో విజిలెన్స్ ఎంక్వైరీ దాని మీద వేసుకున్నారట సెక్రటేరియట్లా. మా పాలసీ బయటకు ఎట్లా వచ్చింది అని అంటే నువ్వు దొంగతనం చేసింది తప్పు కాదు కానీ నా దొంగతనం బయట ఎట్లా పడ్డది అని చెప్పి వీళ్ళు అలా దాని మీద విచారణలు చేసుకుంటున్నారు అని అంటే ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం, ఇంత తెలంగాణకు అన్యాయం సమైక్య రాష్ట్ర పాలనలో కూడా చూసి ఉండము అని నేను అనుకుంటా ఉన్నా. అంటే సమైక్య రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు చాలా పరిశ్రమలు తెలంగాణలో మూతేశారు. ఆల్విన్ లాంటి పరిశ్రమలు మూతేశారు, ఆజంజాహీ మిల్స్ ను మూతేశారు, మౌజంజాహీ మిల్స్ ను మూతేశారు. ఇట్లా చాలా పరిశ్రమలను మూతేసి ఇక్కడ తెలంగాణ ప్రజల పొట్టగొడితేనే కదా తెలంగాణ బతుకంతా కూడా బొంబాయి బొగ్గుబాయి అయింది, దుబాయ్ అయింది. ఇక్కడ నుంచి పొట్ట చేత పట్టుకుని కదా మన నైపుణ్యం కలిగిన కార్మికులందరూ కూడా సూరత్ కు భీమండికి పోయి బతికినరు, దుబాయ్కి పోయి బతికినరు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి దూరదృష్టితోని, కేటీఆర్ గారి కృషితోని మళ్లీ పరిశ్రమలు వచ్చి తెలంగాణ కలకలలాడుతుంటే వీళ్ళు కళ్లల్లో మన్ను పోసుకుంటున్నారు. ఇలా మళ్ళా తెలంగాణను ఆగం చేసే కుట్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను తరలిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతేసే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది లక్షలాది కోట్ల రూపాయల భూములు అంటే ఆ రోజు నిజాం సర్కార్ జమానా నుంచి వెళ్ళి ఈ తెలంగాణకు ఆస్తిగా వచ్చినటువంటి భూములన్నీ కూడా తెగనమ్ముకొని వీళ్ళ కడుపులు నింపుకునుడు లేకపోతే ఢిల్లీకి మూటలు పట్టి పంపే కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం జాగృతం కావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ అంశాలను ముందుకు తీసుకొస్తున్నది, పోరాటం చేస్తున్నది. కానీ తెలంగాణ సమాజం కూడా ముందుకు రావాలి. ఇంకో బాధాకరమైన అంశం ఏంటిది అని లేదు, కొన్ని తెలంగాణలో ఉన్న పత్రికలు, తెలంగాణ ఛానళ్లు తప్ప ఈ బయట యాజమాన్యాలతో పనిచేసేటువంటి పత్రికలు కానీ టీవీ ఛానళ్లు కానీ ఎవరు కూడా ఇలా తెలంగాణకు నష్టం జరుగుతూ ఉంటే దీని మీద మాట్లాడకపోవడం అన్నది, ఈ మేధావులు కూడా మేధావులుగా మారి నోర్లు మూసుకొని ఉండడం అన్నది కూడా ఇది చాలా బాధాకరమైన అంశం అండి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బ్రహ్మాండంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నది. మనం చూస్తా ఉన్నాం జమీల్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి. తెలంగాణకు సంబంధించిన వనరుల దోపిడీకి ఎవరు పాల్పడినా, ఎవరు ప్రయత్నం చేసినా వీటి కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అంశం మరోసారి ఈ ఉద్యమ పంథా ద్వారా తెలంగాణ సమాజానికి మరోసారి గుర్తు చేసినట్టయిందనే అంశాన్ని కూడా జమీల్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దీంతో పాటు నిజాం కాలం నుంచి వారసత్వంగా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించిన ఆస్తి కావచ్చు, ప్రజల సంపద కావచ్చు, విలువైన భూములు కావచ్చు, వాటిని ఈ రకంగా తెగనమ్మడం అనేది అత్యంత దారుణం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలకులు పాలించాలి తప్ప ఇంత విలువైన భూములను ఎలా అమ్ముతారని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి కార్మికులతో కావచ్చు, అక్కడి ప్రజలతో మాట్లాడిన అంశం అనేది కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏ రకంగా హైదరాబాద్ నడిబొడ్డున విడువైన భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం తెగ నమ్ముతున్నారో ఇదంతా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిందనే అంశాన్ని కూడా జమీల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇలాంటి ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న భారీ భూకుంభకోణానికి సంబంధించిన వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం మనం చూసాం. అయితే నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన చట్టం తీసి మొత్తం పాలసీని రద్దు చేస్తామని కూడా నిన్న స్పష్టం చేసిన అంశం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ మొత్తం వ్యవహారాన్ని? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామరాజు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, టీ న్యూస్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ ద హిల్ట్ అంటే మనం చెప్పింది ప్రజలకు చేరుకోవడానికి నిరంతరం కేటీఆర్ గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. ఒకటి, వాళ్ళు దానికి ఏమని చెప్పారంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఒక అంశం, ఒక చెట్టు ఉన్నప్పుడు పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి గూడు కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ అనేది ఓన్లీ అప్ టు చార్మినార్ వరకు, నిజాం కాలేజ్ వరకు హైదరాబాద్ ఉంటుంది. ఆజంజాయి ఏదైతే ఇక్కడ మనం అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారో విఎస్టీ దగ్గర ఆ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, దాని చుట్టూ కాలనీస్ ఏర్పడ్డాయి. అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే బాలనగర్ కావచ్చు, నాచారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులతో పాటు ఇంతకుముందు కేటీఆర్ గారితో చూస్తున్నట్టుగా శ్రామికులు ఎవరైతే ఉంటారో, డైలీ లేబర్స్ కావచ్చు, దాంట్లో హమాలీలు కావచ్చు, డిపెండ్ అయ్యే వాళ్ళంతా కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా ఒక ఇండస్ట్రియల్ జోన్లో డిపెండ్ జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళంతా సెటిల్ అయి ఉన్నారు అక్కడ. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ భూములు అమ్మిన తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెడతారా? ఇప్పుడు భూములు అమ్ముతుర్రు, ఇప్పుడు 150 కోట్లకు నువ్వు ఎకరం అమ్ముతున్నావు నియోపోలిస్లో. నగరం నడిబొడ్డున
చిక్కడపల్లిలో, అదేవిధంగా జీడిమెట్లలో, నాచారంలో ఈ భూములు అమ్మితే ఎకరానికి ఎంతకు పోతుంది? నీకు ఇప్పుడు ఉన్న కార్డు వాల్యూ తీసుకుందాం. కార్డు వాల్యూ 1 కోటికో 2 కోట్లకు అమ్ముతున్నావు నువ్వు. వాళ్ళు అమ్ముకుంటే ఎన్ని కోట్లు వస్తాయి? మీ లెక్కనే చేద్దాం. 100 కోట్లు లెక్క వేయకపోయినా 50 కోట్లు లెక్కేద్దాం. 5 ఎకరాలు ఉన్నది. 5 × 50, నువ్వు 150 కోట్లకు అమ్మినా కదా, 50 కోట్లు వేసుకో. 5 × 50 250. 250 కోట్లు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఎందుకు పెడతారండి? కార్మికులకు ఉపాధి అనికి, పని అనికి పెడతారు. 250 కోట్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలి? నేను ఫ్యాక్టరీ ఎందుకు పెడతా? నేను ఫ్యాక్టరీ ఎత్తేస్తా నువ్వు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ అవతల తీసుకుపోతా అంటున్నావో, అవుటర్ రింగ్ రోడ్ అవతల ఈ ఫ్యాక్టరీలు ఎవరెవరైతే అమ్ముతా అంటారో వాళ్ళందరికీ జాగాలు ఇచ్చినావా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫ్యాక్టరీ కడతాను వాళ్ళతో అగ్రిమెంట్ ఏమైనా తీసుకున్నావా? ఇది ఏం అగ్రిమెంటు? ఇప్పుడు నువ్వు ఇండస్ట్రియల్ జోన్ పొల్యూటెడ్ కంపెనీ అని అవతలికి పోవాలి, సంతోషం. ఏడికి పోవాలి? గుజరాత్ పోవన్నా, ఆంధ్రప్రదేశ్ పోవన్నా, తమిళనాడు పోవన్నా, కర్ణాటక పోవన్నా. నీ అవుటర్ రింగ్ రోడ్ అవతల ఎందుకు పెడతారు? 250 కోట్లు వచ్చింది ఎవడు అగ్వకిస్తే మన దగ్గరికి పోతాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఒక పాలసీ తీసుకున్నది, ఇండస్ట్రియలిస్టులు అంతా రండి మా దగ్గర ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు తక్కువ ధరకు 1 కోటి రూపాయలకు ఎకరం ఇస్తా అన్నది. 250 కోట్లు వచ్చిన 5 ఎకరాలు అమ్ముకున్న ఆయనకు 250 కోట్ల రూపాయలు వచ్చిన ఆయన 5 కోట్లు పెడితే అక్కడ 5 ఎకరాలు జాగా వస్తుంది. ఈడేదో పెడతాడు ఫ్యాక్టరీ. నువ్వు ఇంతవరకు ఫ్యాక్టరీ సెజ్ ఎక్కడ డిక్లేర్ చేసినావా? ఇంకో ఈ ఫ్యాక్టరీలు అంతా హైదరాబాద్లో ఈ పాలసీ పెట్టిన వాళ్ళంతా పోయి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి, ఎక్కడ జాగా చూపించినవా? హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లయితే హైదరాబాద్ ఈ ఫ్యాక్టరీ చుట్టూ చాలా నివాసాలు ఉన్నాయి, అదేవిధంగా కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా పనికి ఎక్కడికి పోవాలి? ఫ్యాక్టరీ తీసేసిన తర్వాత ఒక ఫ్యాక్టరీ ఎందుకు పెట్టుకుంటారండి మీరు? ఒక గ్రోత్ కావాలని, ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే మన గ్రోత్ కాదు, మన గ్రోత్ కావాలని పెట్టుకుంటాం. ఏదో ఇండస్ట్రియల్ గ్రోత్ కావాలని ఎవరు పెట్టరు కదా. ఒక ఫ్యాక్టరీ పెట్టేదే ఎందుకు? నేను అభివృద్ధి చెందాలి అని చెప్పేసి పెట్టుకుంటాం. నాకు ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ పెట్టిర్రు, సెకండ్ జనరేషన్ వచ్చారు, వానికి డైరెక్ట్గా నువ్వు 250 కోట్లు ఇచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్లో ఎందుకు ఉండాలి? హైదరాబాద్లో ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలి? అదే ఫ్యాక్టరీ ఎక్కడైనా పెట్టచ్చు కదా. అంటే ఒక పాలసీకి పద్ధతి లేకుండా దానికి ఇంకా మళ్ళీ బుకాయింపులు. సరే ఇప్పుడు ల్యాండ్ అమ్ముతాను, ల్యాండ్ అమ్మితే ఎవడొచ్చి ఉండాలి అక్కడ? ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది. ల్యాండ్ అమ్మినవు, ల్యాండ్ అమ్మిన తర్వాత ఎవరు వచ్చి ఉండాలి? వచ్చినట్టు ఏం పని చేయాలి మరి? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తెల్లాపూరు, నల్లగొండ అటు దిక్కు పోదాం, డెవలప్మెంట్ అవుతుందంటే ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలలో అభివృద్ధి జరిగింది, ఎంప్లాయ్మెంట్ ఉంది, అక్కడ ఎంప్లాయీస్ జాబులు చేస్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ భూములు అమ్మిన తర్వాత ఈ భూములు ఎవరు కొనుక్కోవాలి? ఆడ ఏం పని చేయాలి? ఎట్లా బతకాలి? హైదరాబాద్ ఆల్రెడీ నువ్వు గ్రేటర్ హైదరాబాద్గా మార్చి గ్రేటర్ హైదరాబాద్ మహా హైదరాబాద్గా మారుస్తున్నావు. మార్చిన తర్వాత ఆల్రెడీ 1 కోటి మంది జనం అవుతున్నారు. 1 కోటి మంది జనం ఏం పని చేయాలి? పని ఏమున్నా చెప్పండి. ఫ్యాక్టరీలు మొత్తం తీసేస్తా అంటున్నావు. ఇది నిజంగా చెప్తున్నా, ఫ్యాక్టరీల పాలసీ కాదు ఇది. ఫ్యాక్టరీలు మొత్తం మూసే పండబెట్టే కుట్ర చేస్తుండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాత్రమే తప్పితే ఎక్కడా కూడా ఈ అభివృద్ధి చేద్దాం, ఈ డెవలప్మెంట్ చేద్దాం, ఏంది కాన్సెప్ట్ ఏంది అసలు? మీ కాన్సెప్ట్ ఏంది? ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? సింగిల్ విండో సిస్టమ్ ఏమైంది? ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు ఒక పాలసీ డిక్లేర్ చేయకముందే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఎట్లు ఇస్తారు? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్రులకు ఎవరికి తెలియదట ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా తెలంగాణ మీద కుట్రతోటి ఒక స్వార్థపరమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు తన స్వార్థ లాభం గురించి రాష్ట్రాన్ని పనంగా పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తుండు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు. నువ్వు ఆల్రెడీ ఫార్మా సిటీ వస్తా అంటే దాన్ని క్లోజ్ చేసినావు, దాని ఏదో ఫ్యూచర్ సిటీ అంటే టెంట్లు ఎత్తాను, నువ్వు అక్కడ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తానా? సేమ్ చంద్రబాబు నాయుడు ఇక్కడ కూడా టెంట్లు వేసి ప్రోగ్రామ్ చేస్తాడు. నువ్వు వచ్చిన పంచాలు 2 ఏళ్ళ నుంచి ఇన్ని రోజులు అడగలే మేము. 2 ఏళ్ళ నువ్వు కట్టిన ప్రాజెక్ట్ ఏంది, పెట్టిన ఇటుక ఏంది, ఎత్తిన తట్టిన మట్టి ఏంది, ఏ చూపెట్టు. ఒకటే పని, భూములు దొరికినాయా అమ్ముకోవాలి, కంచకచ్చి భూమి దొరికిందా, కోట్ల కేసు ఫైల్ అయిందా, దాన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టాలి. 10,000 కోట్లు ఏం చేసినావు? లెక్కలేదు. లేకపోతే హైడ్రా పెట్టాలి, భూములని కూడా కొట్టాలి, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ పెట్టాలి, మొత్తం ఎట్లా పేదల భూములని కబ్జా చేసి ఎట్లా అమ్మాలి, లేకపోతే మెట్రో రైలు దగ్గర 300 ఎకరాలు ఉంది దాన్ని ఎట్లా గుంజుకోవాలి. ఇదే పని రియల్ ఎస్టేట్ దందా తప్పితే ఎక్కడ కూడా నువ్వు నిజంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికో సంక్షేమానికో ఒక పథకాన్ని రచించింది లేదు, వ్యూహాన్ని రచించింది లేదు. కేటీఆర్ గారు ఒక సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో సింగిల్ విండో సిస్టమ్ ఉండే. ఏమైంది ఈరోజు? ఫ్యాక్టరీలు ఎందుకు వస్తలేవు నీ దగ్గర? ఉన్న ఫ్యాక్టరీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? గొరిల్లా గ్లాస్ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది? ఇక్కడ మొత్తం కిటిక్స్ ఎందుకు వెళ్ళిపోయింది? అన్ని కంపెనీలు వెనకకి వెళ్ళిపోతున్నాయి.
నువ్వు ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు. రైట్. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు తెలంగాణలో కొనసాగిన పారిశ్రామిక విప్లవానికి పూర్తిగా పాతరేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయనే అంశాన్ని రాకేష్ గారు ప్రస్తావిస్తున్నారు. దీంతో పాటుగా హైదరాబాద్లో విలువైన భూములను దశాబ్దాల తర్వాత ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు వినియోగించుకోకుండా వాటిని తెగనమ్మి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న అంశాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. తప్పకుండా దీనికి గుణపాఠం తప్పదనే హెచ్చరిక కూడా చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పథంతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఈ అంశం చర్చకు దారితీస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై చర్చించుకుంటున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంత భారీ స్థాయిలో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా ప్రజల్ని మరింతగా చైతన్యపరుస్తున్న అంశం కూడా ప్రస్తుతం మనకు. జమీల్ గారు, వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారం కేవలం హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారమే కాదు, గతంలో కూడా అనేక రకాల ఈ వ్యవహారాలపై బీఆర్ఎస్ తన పోరాటాలను కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. లగచర్ల నుంచి మొదలుకుంటే మూసీకి సంబంధించిన వ్యవహారం వరకు, అలాగే మెట్రో భూములకు సంబంధించిన అంశంపై కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తన పోరాట పంథాను కొనసాగించిన వ్యవహారం. గత 2 ఏళ్లలో మొత్తం వ్యవహారాలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? నేను ఇందాకే చెప్పినట్టు వాళ్లకు దోసుకోవాలి, దాచుకోవాలి అన్న ఒక ఆలోచనతోని అల్కగా ఈజీగా దొరికి మనం ఏది దోసుకోవచ్చు అని అంటే హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద రేవంత్ రెడ్డి అండ్ కోగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కేబినెట్ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ భూములు అన్నది కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ భూములు అమ్ముకోవాలి అని అంటే ఏదో ఒక పంధాతోని ఏదో ఒక పేరు పెట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే లగచర్లలో మొదలు పెట్టారు. ఆ తర్వాత మూసీ దగ్గరకు వచ్చారు, మేము మూసీ ప్రక్షాళన చేస్తామని. నువ్వు మూసీ ప్రక్షాళన చేసేది ఉంటే ఆల్రెడీ గత ప్రభుత్వం అందులో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టింది. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ మూసీలో ఉన్నటువంటి మురికి నీళ్లను దాన్నంతా కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేసింది. అవసరమైతే ఇంకా కొన్ని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. ఆ మూసీ తర్వాత ఏం చేయాలి అని అంటే దానిలో వచ్చి ఏవైతే వ్యర్థాలు కలుస్తున్నాయో అవి కలవకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ ఎంతసేపు తీసుకుపోయి గరీబుల కొంపలు కూలగొట్టుడు, తద్వారా ఆ భూములు చేతికి వస్తే అవి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి, లేదంటే పెద్ద పెద్ద బిల్డర్ ఇదే మూసీలో ఉన్నటువంటి మీకు ఏదైతే బఫర్ జోన్ ఉంటుందో ఆ బఫర్ జోన్ లో నిర్మాణం అవుతున్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్ల యొక్క బిల్డింగ్లు ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేవు. పేదోళ్లు మాత్రమే కనిపిస్తున్నారు. వాళ్ళు కూలగొట్టి తీసుకోవాలి. ఆ మూసీ డెవలప్మెంట్ పేరు మీద అప్పులు తెచ్చి మరీ కాంట్రాక్టర్లకు ఇచ్చి దానిలో కమిషన్లు దొబ్బాలన్న ఆలోచన. అంటే ఇంతసేపు వీళ్ళు మేమెట్లా బతకాలి, మేమెట్లా డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ ప్రజలు ఎట్లా బతకాలి, ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు మేము ఏం చేయాలి అన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. దీని తర్వాత నెక్స్ట్ నేను అనుకుంటా బహుశా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ చేసుకుని దాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నం ఏదైనా చేస్తారేమో. ఇవాళ ఇండస్ట్రీస్ భూములు అమ్ముకోవడానికి ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో హిల్ట్ పేరు మీద ఒక పాలసీ తీసుకొని వచ్చి నిన్న కేటీఆర్ గారు చాలా సుస్పష్టంగా చెప్పారు, రేపు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఒక చట్టం తెచ్చి పాలసీని రద్దు చేస్తుంది. కొన్న వాళ్ళు అందరూ కూడా నష్టపోతారు. దయచేసి దీన్ని ఎవరు కూడా కొనుగోలు చేసి మీరు నష్టపోకండి అని కూడా చెప్పడం జరిగింది. అనంటే ఆ కమిట్మెంట్ ఈ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజల సంపద, అది తెలంగాణ ప్రజలకు దక్కాలి. కానీ ఈ కొంతమంది రాజకీయ నాయకులు అమ్ముకొని తింటామనంటే మాత్రం ఊరుకునే సవాలే లేదని చెప్పి చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ అమ్ముతే ఈ భూములు మాత్రమే పోవు. బాధాకరం ఏంటంటే దీంతో పాటు పరిశ్రమలు తరలి వెళ్తాయి. ఇక్కడ ఆ పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పొట్టగొట్టిన వాళ్ళైతారు, వాళ్ళకు బతుకుదేరు ఉండదు అని కూడా ఈ తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచిస్తా ఉన్నది. నువ్వు అమ్ముకోవడానికి ఆల్రెడీ భూములు అమ్ముతా ఉన్నావు. ఎక్కడో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అడ్డికి పావుసేరు తమ అనుయాయులకు కట్టబెట్టుకుంటూ ఇవాళ పరిశ్రమల భూములు అమ్ముకోవడం అంటే ఒక్కొక్క పరిశ్రమల మీద వందలాది వేలాది మంది బతికేటళ్ళు వాళ్ళ కడుపు కొట్టకయ్యా అని చెప్పి కూడా ఈ తెలంగాణ పల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకనంటే ఈ తెలంగాణ పల్లెల నుండి యువకులు చాలా మంది చదువుకొని పోయి అక్కడ హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి అయ్యో మా పిల్లగాడు పనిచేసేటువంటి ఫ్యాక్టరీ అమ్ముకుంటారట అని చెప్పి, మరి అమ్ముకున్న ఫ్యాక్టరీ వాళ్ళు ఎక్కడ పోతారు అంటే వీళ్ళని అమరావతికి తరలించాలి అన్న, తన గురువుకు దక్షిణ చెల్లించుకోవాలన్న కూడా ఒక ఆలోచన ఈ రేవంత్ రెడ్డికి ఉన్నట్టున్నది. దీని మీద అందరూ మాట్లాడాలి.
ఇవాళ తెలంగాణ సమాజంలో దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు గాని, ఉద్యోగులు గాని, రిటైర్డ్ ఉద్యోగులు గాని, జర్నలిస్టులు గాని, మీడియా సంస్థలు గాని అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ఆంధ్ర యాజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి పత్రికలు చిన్న వార్త కూడా దీని మీద బాధాకరం. ఇలా చూస్తే కేవలం తెలంగాణ సోయి ఉన్న పత్రికలు, తెలంగాణ సోయి ఉన్న టీవీ ఛానళ్లు మాత్రమే దీని మీద మాట్లాడుతున్నారు, చర్చ పెడుతున్నారు. కానీ ఈ మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడతలేరు. ఇక కొంతమంది పదవులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ హయాంలో చిన్నగా ఏదన్నా సమస్య వస్తే గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇవాళ నోర్లు మూసుకొని వాళ్ళ ఇళ్లలో వన్నారు. ఎవరు కూడా బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు. కానీ అల్టిమేట్ గా తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు బయటకు వచ్చి ఈ దుష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే సమయం అతి త్వరలోనే వస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎస్, జమీల్ గారు చెప్తున్నట్టుగా తప్పకుండా ఇది రానున్న రోజుల్లో కూడా పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రాకేష్ గారు, ఈ మొత్తం వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై విచారణ కూడా జరుపుతున్నారనే అంశం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. సైలెంట్గా చేద్దామంటే ఎట్లా లీక్ అయిందని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంతర్మథనంలో ఉందనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఒకటండి, ప్రధానంగా మీ ఇంటెన్షన్ ఏంది అసలు? తెలంగాణ పట్ల మీ వైఖరి ఏంది? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు ద రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది అసలు? ఈ దేశం పట్ల కావచ్చు, ఈ రాష్ట్రం పట్ల కావచ్చు, లేకపోతే మీ పారిశ్రామిక విధానం పట్ల కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక నాయకుడుగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే చేసిన మొదటి పని చెరువులలో పూడిక తీయడం. చెరువులలో పూడిక తీసి ఆ చెరువులను నీళ్లను, వర్షపు నీటిని ఎట్లా ఒడిసి పట్టాలని ఆలోచించాడు. ఒక రైతును ఆదుకోవడానికి రైతు బంధు ఎట్లా ఇవ్వాలని ఆలోచించాడు. ఒక పేద మహిళను లేకపోతే ఒక పేదింటి అమ్మాయికి పెళ్లి ఎట్లా చేయాలని ఆలోచించాడు. మీ వైఖరి ఏంది? మీ వైఖరి ఏంది అంటే మీ విధానం ఏంది? మీ రాజకీయ విధానం ఏంది? మీరు మహిళల్ని, ఆ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నారు, లేకపోతే ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు, లేకపోతే పింఛన్లు వేస్తా అన్నారు. కేసీఆర్ గారు రాగానే 200 ఉన్న పింఛన్ను 2000 రూపాయలకు చేసిండు, 1000 రూపాయలు చేసిండు, 2000 చేసిండు, ఇంకా మళ్ళీ పెంచుతా అని చెప్పాడు. వికలాంగులకు కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు. మీ విధానం ఏంది? అంటే ఈ రాష్ట్రం పట్ల మీ దృక్కోణం ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను, కేసీఆర్ గారు రాగానే ఒక అద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. పాలమూరు మీ జిల్లానే కదా, పాలమూరు ప్రాజెక్టు పేరుతో ఒక ప్రాజెక్టుని ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అది కంప్లీట్ అయింది, 90% కంప్లీట్ అయింది. ఏ వరకు కంప్లీట్ చేయకుండా, ఒక్క ఇండస్ట్రీని తీసుకురాకుండా, ఒక్క పాలసీని డెవలప్ చేయకుండా ప్రతి ఒక్కటి నేను ఏమంటున్నానంటే, ఏమన్నంటే యాదగిరిగుట్ట గుడి కట్టిన యాదగిరిగుట్టకు పేరు యాదాద్రిని యాదగిరిగుట్ట చేస్తా అంటాడు, లేకపోతే టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేస్తా అంటాడు. పేర్లు మార్చడానికి తప్పితే ఇంకో పని ఏది కూడా కార్యక్రమం పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ అనేది ఒక రోజు నిర్మితమైంది కాదు, ఒక 400 ఏళ్ళ చరిత్ర కలిగింది. 400 అనొచ్చు, అంతకంటే ముందు అనొచ్చు. ఈ చరిత్రను మొత్తాన్ని అంటే రూపుమాపేటువంటి కార్యక్రమం చేయడం. నిన్న నువ్వు ఏదైతే కొత్త పాలసీ అని చెప్పేసి రేజింగ్ హైదరాబాద్ అని చెప్పేసి రేజింగ్ డిక్లేర్ చేయి. దేంట్లో రేజ్ అయింది? ఏ విషయంలో రేజ్ అయింది? గతంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? జిఎస్టీ ఎందుకు పడిపోయింది? ఈ రాష్ట్ర గ్రోత్ ఎందుకు పడిపోయింది? కరోనా టైంలో కంటే దరిద్రమైనటువంటి గ్రోత్ ఉన్నది, ఎందుకు ఇట్లా పడిపోయింది? ఒక దిక్కేమో ధాన్యం కొనడానికి రైతులకు, పత్తి కొననీకి ఎవరు దిక్కులేరు, వడ్లు కొననీకి దిక్కులేరు. రాష్ట్రం అంతా రైజింగ్. తెలంగాణ ఎక్కడ రైజ్ అవుతుంది? ఏ విషయంలో రైజ్ అవుతుంది? రైజ్ కావాల్సిందే, నేను కావద్దని అనట్లేదు. మీరు గమనించ యూకే పైన ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పైన కానీ రండి మా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పేసి అంటారు. ఒకటే చెప్తారు కేటీఆర్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకే రాజకీయాలు, రాష్ట్రం దాటిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలే అంటాడు. ఆ విషయంలో నేనేమంటా అంటే, ఈరోజు కేటీఆర్ గారు కూడా ఎందుకు పోయారంటే ఒక బాధతో పోయింది, ఒక దుఃఖంతో పోయింది. ఆయన ఏం రాజకీయాలు చేద్దామని ఆనందంతో పోలే అక్కడికి. పోయినది ఏంటంటే, ఆయన ఈరోజు ఈ ఇండస్ట్రీలన్నీ అమ్మేసి రియల్ ఎస్టేటు చేస్తే వాట్ నెక్స్ట్? అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఏం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, తెలంగాణ ఏం కావాలి, కంపెనీలు ఏడబెట్టాలి, నువ్వు జాగా చూపించినవా, ఆ కార్మికుడు ఎట్లా బతకాలి, ఆ నుంచి ఫ్యాక్టరీకి ఎట్లా పోవాలి? ఇప్పుడు అక్కడ జాగా అమ్మేస్తాడు, వెళ్ళిపోతాడు. ఒక 20 ఏళ్ళ పిల్లగాడు వచ్చే ఫ్యాక్టరీలో పనిచేస్తుండు, ఈరోజు 55 ఏళ్ళకి వచ్చిండు, ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు సర్వీస్ ఉన్నది. ఏడికి పోయి పని చేయాలి ఆయన? అక్కడ పిల్లల్ని స్కూల్ వేసుకుంటారు, లేకపోతే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ అందరు కూడా అక్కడ సెటిల్ అయిపోతారు.
మొత్తం కూడా నువ్వు హైదరాబాద్నే షిఫ్ట్ చేద్దాం, హైదరాబాద్ నాశనం చేద్దాం అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడద్దు కేటీఆర్ గారు? ఈరోజు హైదరాబాద్ నాశనం చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచిస్తుందో రేవంత్ రెడ్డి నాయకత్వంలో హెరాల్డ్ పత్రిక ఏ విధంగా చేసినా దీన్ని కూడా అట్లే చేస్తున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు అమ్మేటోళ్ళు లేకపోతే రెగ్యులరైజ్ చేసేటోళ్ళు వాళ్ళంతా కూడా కంపెనీ ఓనర్లా లేకపోతే కంపెనీలు నడిపినోడా, కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉన్నాడా మనం చూస్తున్నాం. సింగపూర్ పోతాడు, వాళ్ళ తమ్ముడు కృష్ణారెడ్డి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుని వస్తాడు. అమెరికా పోతాడు, వాళ్ళ ఇంకో తమ్ముడు తిరుపతి రెడ్డి కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోదు. మొత్తం నీ తమ్ముళ్ళ కంపెనీలు తప్పితే ఇంకో కంపెనీ ఉందాడా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఏం నడుస్తుందని ఒక మంత్రి కొడుకు పోతాడు, దౌర్జన్యంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక మంత్రి కూతురు వస్తుంది, తన ఇంటి మీదకి పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పేసి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడుతుంది. ఎందుకు పెట్టినామమ్మా ప్రెస్ మీట్ అంటే మా దగ్గర 2 ఎకరాల భూమి విల్లాలు కడతారు, వాళ్ళ మీద నజరేసారు. రోజు పంచాయతీ పొద్దుగా లేసి ఓన్లీ రియల్ ఎస్టేట్ పంచాయతీనా? రాష్ట్రం లేదు, అభివృద్ధి లేదు, చర్చ లేదు. నేనేమంటానంటే కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని ఒక అంటే బ్లాక్ హోల్ సైడ్ నడిపిస్తారు. ఓకే, కేటీఆర్ గారు ఎందుకు పోరాటం చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోరాటం చేస్తుంది అంటే ఒకటే, ఈ రాష్ట్రం కాపాడుకోవాలి. నిజంగా కేసీఆర్ గారు ప్రతిసారి చెప్తారు, ఎవరి జీవితం 1000 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు మనం పరిపాలించలేం. ఓసారి మనం వస్తాం, ఇంకోసారి ఇంకోళ్ళు వస్తారని చెప్పి. కానీ అభివృద్ధి అనేది నిరంతరం జరగాలని కోరుకున్నాం. ఏ రోజు కూడా ఏ పార్టీ మీద కూడా కక్షపూరితంగా చర్యలు చేపట్టలేదు. ఈరోజు పొద్దుగా లేస్తే ఏందండి ఒకటే పని, కేసీఆర్ గారిని తిట్టడం, దూషించడం. కేసీఆర్ గారిని దూషిస్తే రాష్ట్రం అభివృద్ధి చేస్తా. నేను ఏదో ఆదిలాబాద్ పోయాను, అరే ఆదిలాబాద్లో ఏం చేసినావో చెప్పు, 2 ఏళ్ళలో ఏం చేసినావో చెప్పు, ఏం డెవలప్మెంట్ చేస్తావో చెప్పు. కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించారు, ఏమని ప్రకటించాడు? నేను నల్లా నీళ్ళు ఇవ్వకపోతే నా కోటే కూరని చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు? నిన్ననే నిన్న ఒకటి చూసిన, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు టికెట్ ధరలు పెంచాను. ఎవరి టికెట్ ధరలు పెంచినా మళ్ళా ఆ కండ సినిమా టికెట్ ధరలు పెంచాను. అంటే నువ్వు చేస్తున్నదంతా కూడా వ్యాపారం, బెదిరింపులు మనం చూసినాం. అదేవిధంగా సినీ ఇండస్ట్రీని చూసినాం. సినీ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ని ఏ విధంగా వేధించారో చూసినాం. నిరంతరం ఆయన వేధిస్తూనే ఉన్నారు. అట్లా నీకేమంటే మంగ్లీని ఎట్లా వేధించారో చూసినాం. నిన్నేంది అంటే నేనేమంటున్నాను, ప్రతి ఒక్కటి అయితే వేధింపులో గురి చేయడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం, రియల్ ఎస్టేట్ చేయడం. ఒక జనరల్ గా ఒక అంటే ఏమి సోయి లేనటువంటి రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు దీంట్లో అవినీతి తిమంగళాలై వాళ్ళ అన్నదమ్ములు కూర్చోవడం జరుగుతుంది. ఆస్తులు బయట పెట్టరు. మీ అన్నదమ్ముల ఆస్తులు ముఖ్యమంత్రి కాకముందు ఎంతున్నాయి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతున్నాయి, ఇప్పుడు బయట పెట్టు. ఎన్ని లక్షల కోట్లకు పోయినాయి. నువ్వు మా మీద ఒకటే చెప్తున్నా, ఏమని అనగానే ఆరోపణ చేయాలి, ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి. అరే 2 ఏళ్ళు అవుతుంది, ఏం దొరకబట్టి ఈక దొరకబట్లేదు, తోక దొరకబట్టి. అసలు దాన్ని లేదు, దానిలో ఏమైనా ఉంటాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, ఆ ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేస్తారు. 2 ఏళ్ళకైతే ఒక చిన్న రిపేర్, ఒక పిల్లర్ రిపేర్ చేయడానికి శాతం అయితే లేదా నీకు? ఇంత పెద్ద తీసుమార్గాడు కదా, హైదరాబాద్ 10,000 ఎకరాలు అమ్ముతా అంటున్నావు, ఒక్క పిల్లర్ మంచిగా చేయడానికి శాతం అయితే లేదా నీకు? ఆ మాత్రం తెలియలేదా నీకు? ఒక పిల్లర్ మంచిగా చేయని కూడా. దానికి కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. ఏమన్నారు? అరే మాకు అప్పచెప్పాలి, మేము మంచిగా చేస్తామన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తం కూడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు. ఇది ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా అంటే ఒక చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కూడా వాళ్ళకి 5 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి మళ్ళీ ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ఆ పాలన మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు సిద్ధమైంది. రాకేష్ గారు చెప్పినట్టు, జమీల్ గారు, వాస్తవానికి మనం చూసాం 10 ఏళ్ల పాటు తెలంగాణకు ఒక పారిశ్రామిక వెల్లువ కొనసాగిన పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ప్రపంచ దిగ్గజ కంపెనీలే హైదరాబాద్కు తరలివచ్చిన సందర్భాన్ని మనం చూసాం. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు ఒక కేంద్రంగా హైదరాబాద్ భాసిల్లిన పరిస్థితి, దానివల్లనే ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు కేవలం ఇక్కడ పారిశ్రామిక భూముల్లో ఉన్న పరిశ్రమలను మూతవేయడం, ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? అన్నిటికంటే ముఖ్యంగా యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలకు సంబంధించిన దానిపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం? ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా రాజ్యం ఏలినాడు మనకు తెలంగాణకు ఏం కావాలి అని చెప్పి ఆలోచన చేసి వారు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 70% ప్రజలు ఆధారపడ్డటువంటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ప్రజలకు ఇంత అన్నం పెట్టే ఉపాధి కల్పించే పరిశ్రమలను మనం ఇక్కడికి అట్రాక్ట్ చేయాలి, విదేశీ పెట్టుబడులను అట్రాక్ట్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు దేశాలు తిరిగి ఇక్కడికి పరిశ్రమలను తీసుకొని వచ్చారు. ముఖ్యంగా పరిశ్రమలు ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు మొట్టమొదటి చూసేది ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎట్లా పెడతారు. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం ఎవరైనా పెట్టుబడి పెట్టే వాళ్లకు. ప్లస్ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉందన్నది చూస్తారు, ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ ఎంత ఉందన్నది చూస్తారు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉన్నాయి.
అయితే ఇక్కడ శాంతి భద్రతలు అనేది చాలా బ్రహ్మాండంగా ఉండే కాబట్టి వచ్చారు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత అసలు హైదరాబాద్లో నా శాంతి లేదు, నా భద్రత లేదు. నడి రోడ్డు మీద మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, దొమ్మిలు జరుగుతూ ఉన్నాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, తుపాకులు పెట్టి బెదిరించి దొంగలు దోసుకొని పోతా ఉన్నారు. అదొక బాధాకరం. అయితే ఇంకొకటి ఏంది అని అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న భూములను అమ్ముకునే ప్రయత్నం చేసినప్పుడు కొత్తగా పరిశ్రమలన్నిటి రావు, ఉన్న పరిశ్రమలన్నీ కూడా పోతాయి. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి లేకుండా అయిపోతుంది. దీనిలో మనం తెలుసుకునేది ఏంటిది అని అంటే ఊర్లలో చెప్తారు, అరే మీ అయ్యా బిల్డింగ్ కట్టిండు కానీ వాడు ప్రయోజకుడు వెళ్ళలే, కొడుకు కనీసం ఆ కట్టిన ఇంటికి సున్నమేస్తాడరా వీడు అని. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. 9 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడి నిర్మాణం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో దానికి ఉన్నదానికి సున్నమేసే తెలివి లేక ఉల్టా అమ్ముకునే ప్రయత్నంలో ఆయన యొక్క సక్సెసర్గా వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా అంటే ఆ ఎబిలిటీ, ఆ ముఖ్యమంత్రికి ఆ ఎబిలిటీ లేకపోవడంతో, ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడంతో, అన్నిటికీ మించి ఆయనకు తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ మీద అభిమానం, తెలంగాణ ప్రజలను తన స్థానంగా ఉండి ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని చేయకుండా ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తి తన కుర్చీ కాపాడుకోవాలి అని అంటే ఢిల్లీకి మూటలు పంపాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమ్ముకొని తను కొంత దాచుకొని ఢిల్లీకి కొంత మూటలు పట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. దీనికి ఒకటే మార్గం, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీని మీద తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళకి అడ్డుకట్ట వేయలేము. వీళ్ళందరి కాడికి దోసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకు కూడా తెలుసు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి రాము, మాకంటే ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలే మిగిలింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చే అవకాశమే లేనప్పుడు అందిన కాడికి దోసుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఈ దోసుకున్న సొమ్మును మళ్ళీ పంచిపెట్టి మేము ఓట్లు కొనుక్కుంటామని చెప్పి కూడా వాళ్లకు ఒక ఆశ ఉన్నది. మళ్ళీ మేము అవసరమైతే ఈ డబ్బు మళ్ళా ప్రజల మీద పెట్టి నిన్న జూబ్లీ హిల్స్ లో కదా ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి మేము కొనుక్కున్నట్టు కొనుక్కుంటామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండి ఉన్నది. అందుకే ఇంతసేపు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కాకుండా తెలంగాణను దోసుకోవాలన్న ఒక ఆలోచనతోని ఈ ప్రభుత్వం పెద్దలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది అదే లైన్లో పనిచేస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రజలు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మరో అంశం తీసుకుంటే రాకేష్ గారు, ఓవైపు వట్టినాగులపల్లి భూములకు సంబంధించిన వ్యవహారం, మరోవైపు లియో మెరిడియన్కు సంబంధించిన వ్యవహారం, రెండు కూడా చుట్టుపక్కల ఉన్న భూములకు సంబంధించిన రెండు కూడా తీవ్ర స్థాయిలో కుదిపేస్తున్న అంశం మనం చూస్తున్నాం. వరుస కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మొత్తం అగ్రిమెంట్ చేయనందుకే మొత్తం వ్యవహారం అంతా కూడా ఒత్తిడి పెంచి ఏ రకంగా భూమిని కబలించాలనే ప్రయత్నం వట్టినాగులపల్లిలో చేస్తే ఏకంగా 20 ఎకరాలకు ఎసరుపెట్టారు. 800 కోట్ల రూపాయల భూములు రియో మెరిడియన్ దగ్గర దోచుకునేందుకు, అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని కబలించేందుకు, వారిని బెదిరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం ఎట్లా చూడాలి? ఈ రెండు ఇష్యూస్ను కూడా మనం, ఈ రెండు ఇష్యూస్ కాదు, ఇంకో ఇష్యూ కూడా మనం యాడ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లుని కంపెనీ గురించి లఘుచర్లలో గిరిజన రైతుల్ని బెదిరించింది ఏదైతే ఉన్నదో అదే పరంపర ఈరోజు కూడా కొనసాగుతుంది. మనం చూసాం, నగరం నడిబొడ్డున ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ ఓనర్కు తలకు తుపాకీ గురిపెట్టి, అది మీరు నేను చెప్పింది కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎఫ్ఐఆర్ రాసింది, తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించినటువంటి దాఖలాలు మనం చూసినాం. అంటే ఇది తల్లి ఆవు చేనుమెత్తే దూడ కంచమెత్తే, అది గట్టుమెత్తది అన్నట్టు అది కూడా గదే దాంట్లో తింటుంది. ఇప్పుడు అట్లనే అయింది. తన అల్లుని గురించి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యకాండం మొదలుపెట్టిరో రఘుచర్లలో, దాన్ని ఏ విధంగా ఆ రోజు కేటీఆర్ గారు అడ్డుకున్నారు. ఈరోజు ఎందుకు వస్తున్నారు? జనతా దర్బార్ లేక తెలంగాణ భవన్కి అందరూ కూడా ప్రజలందరూ వచ్చేసి ఎందుకు కలుస్తారు కేటీఆర్ గారిని? అది హైడ్రా బాధితులు కావచ్చు, లేకపోతే మూసీ బాధితులు కావచ్చు. మీకు ఎంత దుర్మార్గం అంటే, మూసీది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. దసరా పండుగ అందరూ ఊర్లలోకి పోదామని బతుకమ్మ పండుగ కొత్త బట్టలు కొనుక్కొని ఊర్లలోకి పోతుంటే ఒక్క హెచ్చరిక కూడా చేయకుండా, సైరన్ వేయకుండా డైరెక్ట్గా నీళ్లు హిమాయసాగర్ గేట్లు అయితే నీళ్లు రిలీజ్ చేశారు. మొత్తం ఏదైతే ఎమ్లిబన్ బస్ స్టాండ్ అంతా కూడా మునిగిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒక కుట్ర ఏ విధంగా ఉంటుంది అనేది, ఒక భూ బకాసురుని కుట్ర ఎట్టుంటుంది అనేది ఈరోజు మనకు స్పష్టంగా లియోనియా దగ్గర, అదేవిధంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఏది బాంబుల్ రెడ్డి అని చెప్పేసి అనుకునేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు చేసినటువంటి దౌర్జన్యకాండ. ఇది మీరే చెప్పి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిజంగానే నువ్వు దౌర్జన్యం చేయకపోతే, నిజంగానే నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళు హైకోర్టు పోయి స్టే ఎందుకు తెచ్చుకున్నారు? ఒక అంశం. రెండో అంశం, ఇప్పుడు నిజంగా నువ్వు లీకేజ్ ఎందుకేంది? నువ్వు తీసుకున్న పాలసీ కదా అది, మా పాలసీ అని చెప్పినావు కదా నువ్వు. మా పాలసీ అని చెప్పింది ఈ మొత్తం భూముల చుట్టే భూముల పంచాయతీలకి, ఈ భూములు ఏ విధంగా దోచుకోవాలి, ఎక్కడన్నా ఇంతవరకు
ఒక ఫ్యాక్టరీ గురించో లేకపోతే ఇంకో ఐటీ కంపెనీ గురించో ఇంకో సెస్ జోన్ గురించో దేని గురించి అయినా చర్చ ఉందండి? ఓకే, ఏది చూడు ఏమన్నా చూడు భూములే, భూములు భూములు భూములు, పొద్దుగా లేస్తే భూములే, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. అది మళ్ళీ పేదోనికి కాదు, అది మినిస్టర్లకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఇదే పని. వేరే మాట ఏదైనా వినబడుతుందా? ఒక మిషన్ కాకతీయనో, మిషన్ భాగీరథనో, కాళేశ్వరం ప్రాజెక్టో, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, ఏదైనా ప్రాజెక్టు పేరు వినబడ్డదా? ఒక గూడో బడో ఏదైనా వినబడుతుందా? ఎంతసేపు రియల్ ఎస్టేటే. రాష్ట్రమా రియల్ ఎస్టేటా ఇది? ఒక వెంచర్ కంపెనీ అండి ఇది. కాబట్టి నేనేమంటున్నా, కంప్లీట్గా నేను ఈరోజు లియోనియో దగ్గర జరుగుతుంది కావచ్చు, లేకపోతే రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తుంది కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ రియల్ ఎస్టేట్ చుట్టూ రాష్ట్రం మొత్తం తింపుతురు. ఒక అభివృద్ధి గురించి చర్చ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. ఈయన అంటాడు ఏమన్నంటే, నేను 61,000 కాదు, నువ్వు ఇచ్చింది ఒక 5,000 6,000 ఉద్యోగాలే. మిగతా గారు కేసీఆర్ గారు ఆ రోజు ఏది గ్రౌండ్ టెస్ట్ పెట్టింది పోలీస్ కానిస్టేబుల్కి, ఎస్ఐలకు గ్రౌండ్ టెస్ట్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ అవుతారా? గ్రౌండ్లో టెస్ట్ పెట్టిందంతా కేసీఆరే, రిటర్న్ టెస్ట్ పెట్టింది కేసీఆరే. అన్నీ అయిపోయిన తర్వాత ఉత్త పత్రాలు ఇచ్చేసి దానికి నేను ఇచ్చానని చెప్పుకుంటాడు. మొన్న ఒక గమ్మతైన సంఘటన కూడా జరిగింది రాష్ట్రంలో. ఏంది? ట్రైనీ సర్వేయర్లకు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, ట్రైనీ సర్వేయర్లకు కూడా సర్టిఫికేట్ ఇస్తారట ఈయన. లాస్ట్కు డీజీపీకి కూడా ఇచ్చిండు అపాయింట్మెంట్ ఆర్డర్. డీజీపీకి ఇంతవరకు నాకు తెలిసి ఈ దేశం చరిత్ర మొత్తంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి లేకపోతే ఇంకెవరో ఇయ్యలే. ముఖ్యమంత్రి అందరికి ఇచ్చుడు అలవాటే డీజీపీ కూడా ఇచ్చేసిండు. ఏం డీజీపీ నువ్వు కొత్తగా ఐపీఎస్ పాస్ చేయించినవి ఏంది? కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇది మొత్తంగా కూడా ఒక అజ్ఞాని. ఐఐటికి, ఐటీఐకు, IIITకి తేడా తెలియని ముఖ్యమంత్రి అండి మనకు. భారతదేశానికి, రాష్ట్రానికి తేడా తెలియని ముఖ్యమంత్రి. హైదరాబాద్ తెలంగాణ చుట్టాడ 3 దిక్కుల నీళ్లు ఉన్నాయని చెప్తాడు. లేకపోతే నిన్న బాసాలున్న ఐఐటి అంటాడు. అరే IIIT అది రాష్ట్ర ఫండ్స్తో నడుతుంది, ఐఐటీస్ సెంట్రల్ ఫండ్తో నడుతాయి, అది కూడా తెలియదు. నేను కొడంగల్లో పెడతా అంటాడు. అది ఏం పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు, ఎట్లా పెడుతున్నావు కూడా తెలియదు. కాబట్టి మొత్తం కూడా ఒక అజ్ఞాని అయినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఎంతసేపు ఎదుటి వారిని ఎట్లా వేధించాలి, ప్రతిపక్ష పార్టీలను ఎట్లా వేధించాలి, తన లాభం ఎట్లా చూసుకోవాలి. దీనికి తానా అంటే తందన, బడే బాయ్ చోటే బాయ్ బంధం. కు ప్రధానమంత్రి వచ్చుడేంది ఈయన అంటే ఎయిర్పోర్ట్ ఈయన కడుతున్నట. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఎవడన్నా స్టేట్ గవర్నమెంట్ అంటే ఎయిర్పోర్ట్ సబ్జెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్టు. అసలు ఎయిర్పోర్ట్ దేనిది? అది ఎయిర్పోర్టు అసలు ఏది పౌర విమాన శాఖకి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళ ఎయిర్పోర్ట్ అది. దానికంటే ఇక్కడ కంపెనీలు వస్తాయని చెప్పి ఏది పడితే అది అబద్ధాలు మాట్లాడడం అలవాటై ఆయన నిజాలు ఎప్పుడూ మాట్లాడట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి. ఇంకోటి ఏంటంటే, ప్రజలు కూడా ఈ ఏది మెడగొడ్డ పాము కరవగా తప్పదు అన్నట్టు ఓటేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అనుభవించాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ అనుభవిస్తూ 2 సంవత్సరాలు చూస్తారు వాళ్ళు. కానీ ఒకటే చెప్తున్నాం, కానీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకండి. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతో రాష్ట్రాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు తీసుకున్నటువంటి సంపూర్ణ విప్లవాత్మకమైన నిర్ణయం ప్రజల దృష్టికి తీసుకుపోవడం. ₹1 ₹2 కాదండి, 5 లక్షల కోట్ల కుంభకోణం అది. నేనేమంటే 5 లక్షల కోట్ల కుంభకోణం ఎట్లయితుందో కూడా కేటీఆర్ గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న భూములు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ జోన్ భూములు కావచ్చు. మీరు అంటారు కేటీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, ఆ ప్రభుత్వం ఇచ్చింది, ఈ రద్దు చేయండి, మీరే కదా ప్రభుత్వం. మేము ఎక్కడిచ్చినా చూపెట్టండి. ఒక కంపెనీకి భూములు ఇచ్చినటువంటి దాఖలాలే ఉన్నాయి తప్పితే ఆ కంపెనీ భూముల రియల్ ఎస్టేట్ వాడినటువంటి దాఖలాలు ఎక్కర్లేవు. అదేవిధంగా దేశం మొత్తంలో ఉన్న పాలసీని స్టడీ చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అంతేగాని మీలక ఎట్లా అక్కో ధరకు అమ్ముదాం, ఏం చేద్దామని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించలేదు. కానీ తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఒక కంపెనీ తరలిపోయిన తర్వాత ఆ కంపెనీ ఎక్కడ పెడతారో కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చేసి వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోశాలను ధ్వంసం చేస్తారని, ఎందుకు ఒక బీజేపీలో ఒక గోను పట్టుకపోతేనే లొల్లి చేసేటోళ్ళు గోశాల ధ్వంసం చేసి ఇంతవరకు మాట్లాడలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ఏం నడుస్తుంది, ఒక ఆయన వస్తాడు హిందూ దేవుళ్ళని తిట్టి, ముఖ్యమంత్రి డైరెక్ట్ హిందూ దేవుళ్ళని తిడతాడు. మీకు మాంసం తినని కో దేవుడు ఉన్నాడు మందా అని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు హిందువు కాదా? మాట్లాడి ఏం కావాలి? బీజేపీని పైకి లేపాలి. అయ్యప్ప మాల వేసుకుంటే
ఒక పోలీస్ ఆఫీసర్కు నోటీస్ ఇస్తారు. కేరళలో కూడా లేదండి, కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో కూడా లేదు. ఇక్కడ నోటీస్ ఇస్తారు. ఏంది? మత ఘర్షణలు సృష్టించాలి. ఇక్కడ మతం మంటలు రేపాలి. ఆ మతం మంటలు రేపి దాంతో బీజేపీని ఆ బడేబాయిని పెంచాలి, ఈ చోటేబాయి బడేబాయిని పెంచాలి. ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒక తెలంగాణ అనేది సుభిక్షంగా శాంతియుత వాతావరణంలో బతుకున్నటువంటి తెలంగాణను ఒక ఘర్షణ వైపు నెట్టివేయాలి, ఒక ఘర్షణను సృష్టించాలి. ఆ సృష్టించడం ద్వారా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. తప్పకుండా అది నేనేమంటానంటే దేవుళ్ళను దూషించడం కావచ్చు, అదేవిధంగా మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేయడం కావచ్చు, ఇండస్ట్రీ భూములు అమ్ముకోవడం కావచ్చు, తన మీద ఒక అపవాదు రాగానే ఇప్పుడు ఏమైంది, హిల్ట్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ రాగానే వెంటనే పవన్ కళ్యాణ్ 10 రోజుల కిందట పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇప్పుడు లేచి మాట్లాడుతురా, అప్పుడే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి నేనేమంటానంటే ఒక సంచలనాన్ని సృష్టించడం ద్వారా జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని అవినీతిని కప్పుపుచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం హిల్ట్ పేరిట పారిశ్రామిక భూములు ప్రభుత్వ భూములను తెగనమ్మే ప్రయత్నం వైపు జరుగుతూ ఉంటే మరోవైపు హైదరాబాద్లో విలువైన ప్రైవేటు భూములను కూడా కబలించే కుట్రలు కొనసాగుతున్నాయి. మొత్తం అంశాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి సంక్షేమం గురించి చర్చ లేదు. రోజు కూడా ప్రతినిత్యం పత్రికల్లో కేవలం ఈ భూముల వ్యవహారమే, భూములకు సంబంధించిన కుంభకోణాలు, భూములకు సంబంధించిన వేధింపుల పర్వమే కొనసాగుతుంది. దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని రాకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు. జమీల్ గారు, ఇప్పటివరకు మనం పారిశ్రామిక వాడలకు సంబంధించిన విలువైన భూములకు సంబంధించిన అంశంపై చర్చించాం. ప్రభుత్వానికి సంబంధించిన భూములు, పారిశ్రామిక వాడలకు సంబంధించిన విలువైన భూములవి. ప్రైవేటు భూములకు సంబంధించిన వ్యవహారం కూడా రోజు రోజుకు కొత్త వివాదాలకు తెరతీస్తున్న పరిస్థితి. ఓవైపు వట్టినాగులపల్లికి సంబంధించిన భూముల వ్యవహారం మనం చూసాం నిన్న. దీనికి తోడుగా లియో మెరిడియన్కు సంబంధించిన అక్కడ కూడా దాదాపు 20 ఎకరాలకు సంబంధించిన ప్రైవేటు భూములను కబ్జా చేసే ఒక కుట్ర కొనసాగుతుంది. మొత్తం అంతా వ్యవహారం అంతా నడుస్తుందనే అంశం ఎట్లా చూడాలి? ఒకవైపు ప్రభుత్వ భూములు, మరోవైపు ప్రైవేటు భూములను కబలిస్తున్న ఈ మొత్తం వ్యవహారాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాకుండా వారి యొక్క పరివార గణం, అంటే వాళ్ళ అన్నదమ్ములు, అల్లుళ్ళు, ఆయన కాకుండా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏదన్నా విలువైన భూమి మీద కన్ను పడితే చాలు దాన్ని వదిలిపెట్టామన్న లైన్లో వీళ్ళు పోతా ఉన్నారు. ఎందుకు పోతున్నారు అని అంటే వీళ్ళకి అసలు భయం అన్నది లేదు, భక్తి అన్నది లేదు. అంటే తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి భక్తి లేదు. ఏదన్నా దర్యాప్తు సంస్థలో ఏదన్నా కోర్టులో కేసులో అవుతుందన్న భయం లేదు. ఈరోజు ఈ వట్టినాగులపల్లె భూములకు సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిపై ఆరోపణలు, వాళ్ళ కుమారుడిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న బలం ఏందండి? వీరి మీద గతంలో ఈడీ రేడ్ జరిగింది. ఈడీ రేడ్ జరిగి నాకు తెలిసి సుమారు సంవత్సరం కాలం దాటిపోయింది, సంవత్సరంన్నర అవుతున్నట్టున్నది. మరి ఇన్ని రోజుల నుండి ఆ ఈడీ రేడ్ జరిగినప్పుడు అసలు ఆ ఈడీ రేడ్ దేనికి చేసిరు, అక్కడ ఎన్ని పైసలు దొరికినాయి, ఆ రోజు మీడియాలో వార్తలు వచ్చినాయి. ఏదంటే నోట్లు లెక్కబెట్టే మిషన్లు తీసుకుపోయి మరి ఆ డబ్బులు లెక్క పెడుతున్నారని చెప్పి. మరి ఎన్ని డబ్బులు దొరికినాయి అని చెప్పి అటు ఈడీ స్టేట్మెంట్ ఇయ్యది, ఇటు అసలు ఎందుకు నీ మీద రేడ్ జరిగిందన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వరు. అంటే వీళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోని వీళ్ళకు ములాఖాత్ ఉంది కాబట్టి మోడీని బడేభాయ్ అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అన్నారో ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తుంది కాబట్టి వీళ్ళని అడిగేవాళ్ళు లేకుండా అయిపోయింది. ఇలా బీజేపీ ఎందుకు మాట్లాడదండి ఈ వట్టినాగులపల్లి సంఘటన మీద, మన ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడరు? ఈ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపు, బీజేపీ పార్టీ ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని కాపాడడానికి ముందుకొస్తుంది. అంటే ఏదన్నా ప్రజలకు సంబంధించిన ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు తీసుకొచ్చినాడు, అది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నాడు. ఏం చేస్తారు అని అంటే ఒక చిన్నగా డైవర్ట్ టాక్టిక్స్ చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఈ హిందూ దేవీ దేవతల మీద ఏదైతే నోరు బారేసుకొని అసభ్యంగా మాట్లాడారో అది కూడా ఏంది అని అంటే డీవియేషన్ పాలిటిక్స్ లో భాగంగా అందులో ఇంకా బీజేపీ వచ్చేసి ఈ హిల్ట్ పోని, ఈ భూముల కబ్జాలు పోని, ఇంకేదన్నా పోని దాన్ని ఒక ఇష్యూ చేసి మాట్లాడి పబ్లిక్ లో అటెన్షన్ డైవర్షన్ చేయడం అన్నట్టు. ఈ పాలిటిక్స్ వీళ్ళేమో కూడబలుకొని చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లగచర్ల మీద మాట్లాడితే కిషన్ రెడ్డి గారు వచ్చి మూసీలో నిద్ర చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ మూసీ మీద మాట్లాడితే వీళ్ళు ఇంకెక్కడో టెంపుల్ దగ్గరికి పోయి మాట్లాడతారు. మరి ఎక్కడ పోయిండు ఇప్పుడు బండి సంజయ్ నిన్న బాగా జూబ్లీ హిల్స్ లో వచ్చి మాట్లాడే కదా, ఆ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఏదో టెంపుల్ కట్టిస్తాం మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పే కదా. మరి ఎక్కడ పోయిండు అంటే నువ్వు గెలిస్తేనే నీకు గుళ్ళు యాదికి వస్తారు, దేవుళ్ళు యాదికి వస్తారు తప్ప లేకపోతే ఈ బీజేపీ పార్టీకి యాదికి రారు. ఇవాళ ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి పార్కింగ్ లేదు అని చెప్పి సుమారు 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి ఒక టెంపుల్ కూలగొట్టిరు. దాని మీద బీజేపీ మాట్లాడది. దాని మీద ఈ ఎవరైతే హిందూ మత రక్షకులం అని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు.
కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఈయన ప్రజలకు అన్యాయం చేస్తున్ననాడు బీఆర్ఎస్ పార్టీ దాని మీద స్పందించినాడు, దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గతంలో విదేశీ వాచ్ల స్మగ్లింగ్ల కేసులో ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. మరి ఆ గడియారాలు ఏమైందో తెలియదు, ఆ స్మగ్లింగ్ ఏమైందో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. అంటే ఈ దొంగల రాజ్యం వెళ్తున్నారు. ఒక దొంగల ముఠా ఇవాళ తెలంగాణని ఏలే పరిస్థితి ఇలా దురదృష్టకరంగా ఏర్పడ్డది. వీళ్ళంతా కూడా దొంగలకు రాజ్యం అప్పచెప్పినాడు, దోసుకునుడే వాళ్ళ పని ఉంటుంది తప్ప వాళ్ళకు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఏ ఒక్కరు కూడా దీని మీద అరే మనం ఈ క్యాబినెట్ అనంటే ఒక 15-20 మంది కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇది మేము తప్పు చేస్తున్నాం, ఇది ఇట్లా చేయొద్దు అని చెప్పేవాళ్ళు లేడు. ఎందుకనంటే ఎవ్వల వాటాలు వాళ్ళు, ఎవ్వల కమిషన్లు వాళ్ళు. ఇలా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే 15-20% వసూలు చేయడానికి ఒక మంత్రి ఉంటాడు, ఇలా లేకపోతే ఈ భూములు దోసుకోవడానికి ఒక మంత్రి ఉంటాడు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీలను బెదిరించడానికి ఒక మంత్రి ఉంటాడు, టెండర్లలో గోల్మాలు చేయడానికి ఒక మంత్రి ఉంటాడు. అంటే వీళ్ళు శాఖల వారీగా అభివృద్ధి కాకుండా శాఖల వారీగా ఈ కమిషన్లు దోసుకునుడు, భూములు కబ్జా పెట్టుడు, భూములు అమ్ముకునుడు, ఈ మైనింగ్ మాఫియా తయారు చేసుడు, ఈ పని మీద ఇవాళ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దొంగల ముఠాగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇదంతా కూడా అల్టిమేట్ గా ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాల్సిన సొమ్ము పోతా ఉన్నది. ఇలా భూములు, ప్రైవేట్ భూములను వాళ్ళను తుపాకీ పెట్టి బెదిరించి మేము బౌన్సర్లను తీసుకొని పోయి 60-70 మంది బౌన్సర్లను తీసుకొని పోయి జేసీబీలు తీసుకొని పోయి ప్రహరీలు కూలగొట్టుకుంటూ నువ్వు మాకు అగ్రిమెంట్ చేస్తావా లేదా అని చెప్పి బెదిరిస్తున్నారంటే ఇంకా దీనికి మించిన అన్యాయం ఇంకేముంటది? అసలు తెలంగాణలో మనం స్వేచ్ఛ ఉందా, స్వతంత్రం ఉందా, మనం ఒక పౌర సమాజంలో బతుకుతున్నామా అన్న ఒక ఆలోచన ఇలా కలిగే పరిస్థితిని వీళ్ళు తీసుకొని వచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు వస్తే తప్ప వీళ్ళకి కళ్యాణం వేయడం సాధ్యం కాదు. వీళ్ళు మేము ఆడిందే ఆట పాడిందే పాట, 3 ఏళ్ల తర్వాత మేము వచ్చేది లేదు అధికారంలోకి. అవసరమైతే ఈ దోసుకున్న, ఇప్పుడు నిన్న ఒక ఎమ్మెల్యేది వాయిస్ వచ్చింది, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుది, ఊర్లు కొంటా అంటున్నానే నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అంటే ఎన్ని వందల కోట్లు వీళ్ళు దాచుకున్నారు. నేను 200 కోట్లైనా పెడతా అంటాడు. అక్కడ కొండా మురళి గారు నేను 70 కోట్లు పెట్టి నేను ఎమ్మెల్యే అయినా, నా భార్యను ఎమ్మెల్యే చేసినా అని చెప్పి ఆయన ఎప్పుడైతే చెప్తాడో సురేఖ గారికి, మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ పోయింది? ఈ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పి ఆయన బాహటంగా చెప్పినాడు, మీడియా ముందు చెప్పినాడు. ఆయన మీద చర్యలు తీసుకోవడానికి మరి ఎలక్షన్ కమిషన్ రాదు. మరి ఇంత డబ్బు నీకు ఎక్కడికెళ్ళి వచ్చింది? మరి ఇంత డబ్బును ఎక్కడికెళ్ళి దోసుకొచ్చినావు అని చెప్పి ఈడీ రాదు. అదే మోడీకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే మాత్రం వెంటనే ఈ ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడానికి ఈ ఈడీ దాడులు జరుగుతాయి, సిబిఐ దాడులు జరుగుతాయి. కానీ ఈ కాంగ్రెస్ అండ్ బీజేపీ తెలంగాణలో హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏమి చేసుకున్నా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అన్న ధైర్యంతో ఇలా తెలంగాణ ప్రజల మీద పడి రాబందులు లెక్క దోసుకొని తింటా ఉన్నారు. మనం చూస్తున్నాం కాంగ్రెస్ అలాగే బీజేపీ 2 పార్టీల మధ్య ఒక జాయింట్ వెంచర్ సర్కార్ నడుస్తుంది. అందుకోసమే ఇక్కడ ఎంత వ్యవహారాలు నడిచినా, ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా కూడా బీజేపీ కూడా స్పందించట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి దర్యాప్తుల విషయంలో ఆలోచించట్లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవట్లేదు అనే అంశాన్ని జమీల్ గారు అలాగే రాకేష్ గారు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపై ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న జమీల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.